సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్ళ నుండి 13 ఏళ్ళలోకి వస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంగా ఆ పార్టీ ఆ, ఒక గిరిజన ప్రాంతంలో ఇప్పుడు అరకు వ్యాలీ దగ్గర ఆ, ఆవిర్భావోత్సవాలు జరుపుకుంటుంది. అసలు ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ల ప్రస్థానంలో అసలు ఈ పార్టీ రకరకాల మలుపులు తిరిగింది. అంటే మొదట్లోనేమో ఆ పార్టీ ఏదో ఒక చెగువేరా సిద్ధాంతం అని, ఇప్పుడు విప్లవ ఒక విప్లవకారులాగా ఆయన ఆ, ప్రారంభించారు. అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించిన ఫస్ట్ ఇది మేనిఫెస్టో లాంటిది ఏదో రాశారు. ఆ రాసినప్పుడు కూడా అదేదో సినిమాటిక్గా చాలా ఆదర్శాలు అటన్నిటితో రాశారు. చివరిలోకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆయన బీజేపీ అప్పుడు ఆ టైంలో ఆయనతోటి కమ్యూనిస్టులు కూడా ఆయనతోటి కలవటానికి సిద్ధపడ్డారు. అట్లాగే ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది ఆయనతో కలవటానికి సిద్ధపడ్డారు. తర్వాత తర్వాత రాను రాను ఆయన బీజేపీకి మిత్రుడయ్యాడు, మోడీకి దత్తపుత్రుడయ్యాడు. సరే, అవన్నీ పొలిటికల్ అడ్జస్ట్మెంట్లు అనుకుంటే చివరికి ఏమైంది, ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి ఆ, ఆయన అంటే ఇది ఐడియాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్. అట్లాగే పొలిటికల్గానేమో కొన్నాళ్ళు తెలుగుదేశంతో కలిసి ఆ, విడిపోయి మళ్ళీ అప్పుడు కలిసి పయనం చేస్తుంది. అసలు ఈ మొత్తం ప్రస్థానానికి సంబంధించి మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. నమస్తే నమస్తే రచన గారు. అదే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్థానం అప్పుడు చేగువేరాతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు గుడిమెట్లకు బొట్టు పెట్టుకుని సనాతనవాది, ఇప్పుడు బీజేపీ వాళ్ళకంటే కూడా ఈయన ఇప్పుడు చాలా కరడు కట్టిన సనాతనవాదులుగా, చాలా తీవ్ర హిందూవాదిగా ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు. ఏమంటారు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణం ఏంటంటారు? మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో ఏదైతే చెప్పారో కరెక్ట్ గా అదే విధమైన మార్గంలో పవన్ కళ్యాణ్ గారు పయనిస్తున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2009 ఎన్నికల్లో వాళ్ళ సోదరుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన బాగా అగ్రెసివ్ గా మాట్లాడిన పరిస్థితి. కాంగ్రెస్ నాయకుల పంచెలు ఓడగొడతానని ఒక క్యాచీ డైలాగ్ తో కూడా ముందుకు వచ్చిన పరిస్థితి ఆ రోజు. అదే. సో అలాంటి వ్యక్తి ఆ తర్వాత కాలంలో ఏంటంటే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీతో విలీనం చేయటాన్ని వ్యతిరేకించాడని చెప్తారు అప్పట్లో. అదే. ఆ అది ఆయనకి ససేమిరా ఇష్టం లేదు. అల్లు అరవింద్ గారు తర్వాత చిరంజీవి గారు కలిసి నిర్ణయించుకున్నారు, ఇంత ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఇంకా పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపడం మినహా గత్యంతరం లేదనే స్థితి తెచ్చారు. అయితే అప్పుడు విభేదించారు, కానీ ఆ తర్వాత కాలంలో ఆయన ఆ, కొన్ని సందర్భాల్లో ఆయన అగ్రెసివ్నెస్ ను బయట పెడతా వచ్చారు. అదే. ఒకటి, వాళ్ళ ఇంట్లో ఒక వివాహం సందర్భంగా చెలరేగిన ఒక ఘర్షణ తాలూకు వల్ల ఆ రోజు ఒక ప్రధానమైన ఆంగ్ల పత్రికలో ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఆ రోజు చేసిన పాదయాత్ర, అక్కడ నిరసన తెలియజేయటం అదంతా కూడా చాలా అగ్రెసివ్ గా ఉంది. అదే. అదొకసారి బయటపడింది. ఆ తర్వాత కాలంలో ముందు అనుకుంటా బహుశా చిరంజీవి గారి వాళ్ళ ఆ, కి సంబంధించి ఒక పాప వివాహం సందర్భంగా జరిగిన ఒక ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ సందర్భంగా కూడా ఆయన బయటకు వచ్చి తుపాకీతో హల్చల్ చేసి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసిన పరిస్థితి ఆ రోజు చూసాం. అదే. ఆ రెండు సందర్భాల్లో కూడా ఆయనలో బాగా అగ్రెసివ్నెస్ కనిపించింది. అదే. ఒక ఆవేశం, ఒక ఒక విప్లవం తాలూకు ఆవేశం. అంటే నిజానికి ఏంటంటే ఆయన ఇటీవల కాలంలో కూడా చెప్తా ఉంటారు అప్పట్లో, అరే నువ్వు ఎటు పెద్దగా చదువుకోలేదు కదా, కనీసం ఆ గద్దర్ దగ్గర కన్నా వెళ్ళని చెప్పేసి మా నాన్న అంటా ఉండేవాడు అని చెప్తా ఉండేవాడు. అంటే ఆయన ఏదో ఆ గద్దర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే కొంత వాళ్ళ లక్షణాలు వస్తాయనో మరి ఎందుకన్నారు వాళ్ళ నాన్నగారు వెంకట్రావు గారు. అదే ఆ విప్లవకారుడు విధంగా పాత్రకి అన్నారని సింక్ అవుతాడు అనుకుని ఉంటారు. ఆ అదే ఆయన ఆయన చెప్పిన మాటలే ఇవన్నీ కూడా, మనం ఏది సొంతంగా చెప్పట్లేదు. అదే. సో అలా అన్నారని చెప్తారు. నిజానికి ఆ విషయాన్ని గద్దర్ గారు కూడా ఆయన చనిపోక ముందు కూడా చెప్పారు. నాకు ఈ ప్రపంచంలో ఒక జేబులో చేయి పెట్టి అంత స్వతంత్రం ఉంది ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్. అదే. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎప్పుడైనా బాగోపోతే ఇంటికి వెళ్తే అంత చాలా ఆప్యాయత అనురాగాలను కనబరుస్తాడు పవన్ కళ్యాణ్. ఆయన హీరో అయి ఉండొచ్చు బయట వాళ్ళకి, నాకు మాత్రం తమ్ముడు అని చెప్పిన గద్దర్ కూడా చెప్పిన మాటలు కూడా మనం ఎక్కడ తీసేయలేం. అదే. సో ఆ తర్వాత కాలంలో చూస్తే ఆయన 2014లో మాదాపూర్ నోవాటెల్లో జనసేన పార్టీని అనౌన్స్ చేశారు ఆయన. 2014 మార్చి 14వ తారీఖు. అంటే కరెక్ట్గా ఈ రోజుకి 12 సంవత్సరాలు పూర్తయ్యి 12 వసంతాలు 13వ వసంతంలోకి అడుగు పెట్టారు ఆయన.
సో మీరు చెప్పింది చూస్తే ఏంటంటే కరెక్ట్గా మన భారతదేశంలో రెండు విభిన్నమైన పార్టీలు ఉన్నాయి. విభిన్నమైన పార్టీలు అంటే అది కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆయన నినాదం ఏంటంటే 2014లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తమ పార్టీ పయనిస్తుందని చెప్పేసి ఆయన చెప్పింది. ఈ రోజుకి మరి నిజానికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ మాది ప్రశ్నించే పార్టీ అని చెప్పేసి అన్నారు. ఆయన యొక్క లక్ష్యాలు కానీ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు చెప్పింది చూస్తే ప్రజాధనం ఏదైతే ఖర్చు పెడతా ఉంటారో దాని కాపలా కుక్కలాగా ఉంటాం, కాపలా కాస్తా ఉంటాం. అదే జాతీయ సమైక్యతే మా పార్టీ నినాదం అన్నాడు. అదేవిధంగా విద్యని వైద్యాన్ని పేదలకు అందించడం, ఇప్పుడున్న పరిస్థితుల్ని మెరుగుపరచడం అనేది ఒక ప్రధానమైన లక్ష్యాల్లో ఒకటిగా చెప్పారు. అదేవిధంగా చట్టాల అమలు, ఏదైతే భారతదేశంలో రాజ్యాంగం చట్టం అమలు చేస్తా ఉందో ఆ చట్టాలు సమానంగా అందరికీ అందాలనేది ఆయన యొక్క ఇది. బ్లాక్ మార్కెట్లు వ్యవహారాలు నిర్మూలన, ఇట్లా అవకాశవాద రాజకీయాలకు మేము వ్యతిరేకం అనేది ఆయన చెప్పిన మాటలన్నీ కూడా. నిలకడలేమి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది మాది కాదు అనేది కూడా ఆయన ఆ రోజు 2014 మార్చి 14న ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. అయితే 2014లో మాత్రం ఆయన ఏ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన ఏంటంటే ఆయన నినాదం ఏంటంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వకూడదు అనే ఒక ఏకైక నినాదంగా ఆయన ఒక ప్రసంగాల పాఠం చూస్తే మనకు అర్థమైంది అప్పట్లో. దానికోసం ఏం చేశాడంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, అప్పటికి బీజేపీ అధికారంలోకి రాలేదు జాతీయ స్థాయిలో ఇంకా. సో వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టు గుంటూరులో కానీ చాలా చోట్ల ఆయన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించిన సందర్భం మద్దతు తెలిపారు, బహిరంగంగా మద్దతు తెలిపారు. అప్పుడు ఏ పార్టీ తరఫున కూడా పోటీ చేయలేదు. కానీ ఆయన ఏదైతే మద్దతు ఇచ్చారో ఆ కూటమి అధికారంలోకి వచ్చిన పరిస్థితిని కూడా మనం చూసాం ఆ రోజు. ఆ తర్వాత 2018 ఆ ప్రాంతాల్లో కొంత ఆయనలో వైరుధ్యం కనపడింది. ఏంటంటే అటు బీజేపీని విడి తెలుగుదేశం కూడా పక్కకు వచ్చేసింది. పక్క వచ్చేసినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీని కూడా విమర్శించాడు. ఏదైతే 2014లో ఆయన తొలిగా మద్దతు ఇచ్చారో తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి, అన్నింటికి కొద్దిగా అడంగా జరిగాడు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, మోడీ గారు చెప్పారు, వెంకయ్య నాయుడు గారు చెప్పారు, కానీ హోదా ఇవ్వలేదు, మోసం చేసింది అనేది బీజేపీని. అసలు తెలుగుదేశం పార్టీలో అయితే లోకేష్ గారి యొక్క అవినీతిని, చంద్రబాబు నాయుడు గారి అవినీతిని ఎండగడుతున్నట్టుగా ఆయన మంగళగిరిలో ఆయన ప్రసంగం కూడా మనం చూసాం ఆ రోజు. అదే ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డు కింద కూడా ఆయన పాచిపోయిన లడ్డులు తీసుకొచ్చి పెడతా ఉంటారు అక్కడ. తీసుకొచ్చారు, పాచిపోయిన లడ్లు ఇచ్చారని, ప్రత్యేక హోదాని ఆ విధంగా ప్యాకేజీని పోల్చారు. ప్రత్యేక హోదా కూడా ప్యాకేజీ ఇవ్వటం ఏంటి, పాచిపోయిన లడ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొహాన్ని కొట్టారు ఏంటి అనేది ఆ రోజు వెంకయ్య నాయుడు గారిని ఉద్దేశించి కూడా ఆయన చాలా పరుషంగా మాట్లాడిన పరిస్థితి. అమరావతి రైతుల భూసేకరణ విషయంలో కూడా అక్కడ వాళ్ళ సమస్యల మీద ఆడిపోయి పెరుగన్నం కూడా తినొచ్చాడు మధ్యలో రైతులు. అవును, ఆ రోజు అసలు రైతులంతా, నేను కూడా వెళ్ళాను ఆ రోజు జర్నలిస్ట్ గా, అక్కడ నేను కూడా వెళ్ళి చూస్తే ఆయన అప్పుడే ర్యాంపు కట్టించి చుట్టూత రైతులను చాలా దగ్గరగా కలిసి ఆ రైతుల పోరాటానికి నేను పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నానని కూడా ఆ రోజు ప్రకటించాను. ఆ రోజు నేను దగ్గర చూశాను ఆ రోజు. సో అది కూడా జరిగింది ఆ రోజు. అంటే రైతుల్ని పీడించి వాళ్ళని వాళ్ళ దగ్గర భూములు లాక్కోవటాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అనేది కూడా ఆయన ఆ రోజు నిలదించారు ఆయన. సో ఆ రోజు ఏమైంది, ఆయన అనుకున్నట్టుగా మరి జరిగిందా లేదా తెలియదు, కానీ అనూహ్యంగా ఆయన ఏదైతే బీజేపీకి, తెలుగుదేశానికి దూరంగా జరిగాడో ఆ రెండు పార్టీలు ఓడిపోయిన పరిస్థితి. నిజానికి రాజకీయంగా ఇప్పుడు మేధావులు కానీ, ఎన్నికల్లో విశ్లేషకులు కానీ ఏమని చెప్పారంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి ఆయన విడిగా పోటీ చేశారనేది ఆ రోజు అంటారు. మరి వాస్తవం ఎంత తెలియాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక చీలిపోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కలిగి చంద్రబాబు నాయుడు గారికి లాభం జరిగితే తిరిగా చేశారనేది వైఎస్ఆర్సీపీ కూడా కొన్ని రోజుల పాటు వాదించిన పరిస్థితి. సో ఏదేమైనా 2019లో తిరిగి మన తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అనూహ్యంగా పైకి వచ్చారు. ఆ తర్వాత నుంచి కూడా చూస్తే తనదైన శైలిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద ఆయన ప్రజల్లోకి వెళ్ళడం ప్రారంభించారు. మొదట్లో తెలుగుదేశం పార్టీతో జత కలవలేదు, కానీ ఆయన ఇండివిజువల్ గా ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు. జగన్ కి ఎక్కడ అసలు గొడవ వచ్చిందంటారు? ఎందుకని ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు చాలా తీవ్రమైన శత్రువుల కింద పరిగణించుకుంటున్నారు ఇప్పుడు కూడా.
అంటే నాకు తెలిసి ఒక రూమరా నిజమా అనేది దానిలో ఎక్కువ శాతం నిజం అని నమ్ముతా నేను నా వరకు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఒక హీరోగా ఉన్నారు. హీరోగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి బంధువులు, రాజశేఖర రెడ్డి గారి బంధువులు కొంతమంది సినిమా ఫీల్డ్ అప్పుడప్పుడు సినిమాలు తీసేవాళ్ళు. ఈయనకి ఫోన్ చేసి కాల్ షీట్ లాగా అడగకుండా మనం ఒక సినిమా చేస్తున్నాం, నెక్స్ట్ సినిమా మాదే అని అనటం. అంటే ఒక హీరోకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కానీ ఎక్కడ లేకుండా కొంత దౌర్జన్యపూరితంగా ఆ మాటలు మాట్లాడారు అనేది ఆయన ఇష్టపడలేదు. ఆ విషయాన్ని అది దౌర్జన్యం కింద భావించారు పవన్ కళ్యాణ్ అనేది అంటా ఉంటారు. అంటే అహాన్ని దానిలో దెబ్బతీసింది. వాస్తవం అనేది అయి ఉండొచ్చు. సో అంటే ఏంటి అంటే మన ఇష్టం లేకుండా మన చేత ఒక సినిమాలో నటింపు చేసే విధంగా ఒకళ్ళు వచ్చి ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడటం ఏంటనేది కావచ్చు. అదండి. సో దాన్ని సహించలేకపోయి ఉండొచ్చు, లేదా రాజశేఖర రెడ్డి గారి వ్యవహార శైలి నచ్చకపోయి ఉండొచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అప్పటికే ఉన్నారు. 2009లో ఆయన తిరిగి ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన మీద ఎక్కువ పెట్టారు. అదండి. పవన్ కళ్యాణ్ గారి విమర్శలన్నీ కూడా ఆయన్ని టార్గెట్ గా చేసినట్టు ఉండేవి. నిజానికి అంత అగ్రెసివ్ గా ఉండేది. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన యొక్క వ్యతిరేకతను, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పట్ల ఆయనకు వ్యతిరేకతను ఆయన మాటల్లో కనిపించేది అప్పట్లో మనకి. సో ఆయన ఏదైతే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్నారో, అందుకే 2014లో కూడా బీజేపీతో జతకలవడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత. సో ఆ తర్వాత కాలంలో మనం చూసాం 2019-24 మధ్య తెలుగుదేశం పార్టీ బాగా బలహీన పడిపోవడం, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన పరిస్థితి, టీడీపీ కార్యకర్తలు దాదాపు 43 ఏళ్ల పార్టీ కూడా ఆ రోజు డేలా పడిపోయి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలన్నా కూడా బయటికి రాని పరిస్థితి ఆ రోజు ఉంది మరి. సో అలాంటి స్థితిలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను, ఆయన ఖచ్చితంగా జైలు నుంచి వెళ్ళవుతారు, జగన్మోహన్ రెడ్డి గారి పతనం ఈ రోజు నుంచే ప్రారంభమైందంటూ అక్కడ ప్రకటించడమే కాకుండా పొత్తు ప్రకటించేశారు. అసలు ఎన్ని సీట్లు వస్తాయో లేదో కాకుండా కూడా ఇది రాజకీయ అధికారం కోసం కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించడం కోసం అనేది ఆ రోజు ఆయన ఓపెన్ గా ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ దగ్గర కూడా వెళ్ళి ఇక్కడ ఒక విషయం అడుగుతానండి మిమ్మల్ని. అసలు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కార్పొరేట్ రాజకీయాలు, డబ్బు రాజకీయాలు తీసుకొచ్చాడు. ఇంకో పక్కన కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి అవినీతిమయమైన రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా వైఎస్ఆర్సిపి వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి. అంటే మనం మామూలుగా ఒక జర్నలిస్ట్గా మాట్లాడాలంటే, అవును అవును అంటే ఇప్పుడు ఎవరైనా అప్పుడు ప్రజారాజ్యం కానీ, లేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చే జనసేన కానీ, అందరూ కూడా ఏం ఆశించారంటే, ఇప్పుడు ఇందాక మీరు కొన్ని ఐడియల్స్ చెప్పారు. ఇది ప్రజల సొమ్ముకి కాపలా కుక్కలాగా కాపలా కాస్తాము, అవినీతి సహించము, ప్రజలకు సేవ చేస్తాం, ఇట్లాంటి ఇవి పెట్టుకుని, అంటే గెలిచినా గెలవకపోయినా సరే అంటే ఇట్లాంటి అంశాల్లో ఇప్పుడు కూడా ఒక వాక్యూమ్ ఉంది రాజకీయాల్లో. ముఖ్యంగా తెలుగుదేశం అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గ్యాప్ని ఇప్పుడు ఈయన ఒక స్వచ్ఛమైన, అంటే ఫ్రెష్ పర్సన్, ఒక ఎమోషనల్ పర్సన్, ఇప్పుడు ఒక నక్సలైటు లేదా గద్దరు వీళ్ళందరికీ వారసుడు కాబట్టి ఈయన ఒక ఫ్రెష్నెస్ తీసుకొస్తాడని అనుకున్నాం. కానీ మళ్ళా తిరిగిపోయి, అంటే ఇప్పుడు కూటమిని తీసుకురావడం మళ్ళీ ఆ రొచ్చులోనే చేరాడు ఇప్పుడు. అంటే తెలుగుదేశం అంటే ఇక్కడ మన రాజకీయ ప్రయోజనాలు, అంటే ఆ కార్పొరేట్ రాజకీయాలు రొచ్చులోనే ఈయన మళ్ళా ఇరుక్కుపోయాడు. ఎందుకని? అంటే ఇక్కడ ఒకటండి, మీరు చెప్పింది కరెక్ట్. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇక్కడ మనం కంపల్సరిగా కులాలను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చే వరకు రెడ్ల రాజకీయం నడిచింది కాంగ్రెస్ పార్టీ రూపంలో అనేది ఎక్కువ మంది చెప్తారు. నిజం కూడా అది. ఇంకా ముఖ్యమంత్రులందరూ పేర్లు చూసినా కూడా మనకి చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మొత్తం చూసినట్లయితే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఇలా ఎక్కువ కాలం పరిపాలించింది రెడ్లు అనేది మనం చెప్పాలి. సో ఎప్పుడో పివి నరసింహారావు గారు వచ్చినా, జలగం వెంగళరావు గారు వచ్చినా, లేకపోతే దామోదరం సంజయ్ గారు వచ్చినా, ఏదో కొద్ది సంవత్సరాలు వెంగళరావు తప్ప మిగతా కొద్ది కాలమే. కానీ వేరేజ్ 1983 వచ్చాక కమ్మ సామాజిక వర్గం నుంచి అఫ్కోర్స్ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అయ్యి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ దగ్గర, కానీ ఎక్కువ కాలం అనేది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా పరిపాలించారనేది అప్పటి నుంచి వచ్చింది. అంటే
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే రెడ్లు లేకపోతే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రులుగా అయ్యే అవకాశం మాత్రమే ఉందనే ఒక ఫోకస్ అయితే అది వెళ్ళిపోయింది. నిజం కూడా అది అనివార్యంగా వెళ్ళింది. అది డబ్బుల వల్ల వెళ్ళింది, లేదా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో రాజకీయాలను వాళ్ళు ప్రభావితం చేస్తున్నారనేది కానివ్వండి, ప్రాంతీయ రాజకీయ పార్టీగా పెట్టిన తెలుగుదేశం పార్టీ బలపడటం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా. సో ఏ విధంగా చూసినా కూడా రెండే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, ఈయన అవునన్నా కాదన్నా ఆయన అందరి కులాలకి సంబంధం అని చెబుతున్నప్పటికీ కూడా ఆయన వెనకాల కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అనేది మనం బహిరంగ రహస్యం. సో కాపు సామాజిక వర్గం రెడ్డి కమ్మ సామాజిక వర్గంతో పోల్చుకుంటే కాపు సామాజిక వర్గం దగ్గర ఆర్థికంగా పెద్దగా బలవంతులు కాదు వాళ్ళు. ఏదో ఒక పార్టీ తరఫున చేరి ఆ నాయకునికి విశ్వాసపాత్రులుగా ఉండి మంత్రులుగా ఎదిగే స్థాయికి ఎదిగితే అంతకు మించి ఎదిగే పరిస్థితి లేదు. మహా అయితే పిసిసి ప్రెసిడెంట్లు అయ్యారు. అంతేగాని ప్రాంతీయ పార్టీల్లో ఇటు వైఎస్ఆర్సీపీలో కావచ్చు, అటు తెలుగుదేశంలో పార్టీ అధ్యక్ష స్థానాన్ని అయితే ఇచ్చే పరిస్థితి లేదు వేరే కులానికి. సో ఇక్కడ ఏంటి, జనసేన కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళ కులంలో ఎన్ని ఓట్లు, 1,50,00,000 ఓట్లు అని చెప్తా ఉంటారు. మరి అన్ని ఉన్నప్పటికీ కూడా దాదాపు 6-7 జిల్లాల్లో ప్రభావితం చేస్తున్నప్పటికి కూడా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం దాకా ప్రభావితం. రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాలు పాకెట్స్ లో బలిజ కులస్తుల రూపంలో కూడా అక్కడ ఉందన్నా కూడా, కానీ వాళ్ళకి ఆర్థికంగా అంత వెసులుబాటు లేదు. వాళ్ళకి పేపర్లు కానీ, టెలివిజన్స్ కానీ, ఛానల్స్ కానీ అలా ఈ రాజకీయాల్లో ఇప్పుడు 100,000 కోట్ల రూపాయలతో ఉంటేనే రాజకీయాల్లో మనగలిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ మనం పవన్ కళ్యాణ్ ఒక క్వాలిటేటివ్ చేంజ్ తీసుకురావడంలో విఫలమయ్యాడని అనుకోవాలా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పేది ప్రాగ్మాటిక్ గా జరుగుతుంది. అంటే ఇప్పుడు రెడ్లది అయిపోయింది, తర్వాత కాపులు రాజ్యాధికారాన్ని ఆశించారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు అప్పుడు కమ్మ వాళ్ళు ఆశించారు. ఇప్పుడు వాళ్ళ తర్వాత ఏంటి, మేమున్నాం అని చెప్పేసి కాపులు వస్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే క్వాలిటేటివ్ చేంజ్ తీసుకురాలేకుండా మళ్ళీ ఈ యాక్చువల్గా ఈయన పొత్తుల కోసం కాకుండా అటు నరేంద్ర మోడీ గారు కానీ తెలుగుదేశానికి ఆయనకి ఎవరికి మద్దతు ఇవ్వకుండా ఆయన ఇండివిజువల్ గా ఎదిగినట్టే ప్రజలు ఏ విధంగా స్పందించారని తెలిసేది మనకి. అయితే ఆయన ఏం చేశాడు, ఆయనకి ఒక భూతం లాగా జగన్మోహన్ రెడ్డి పార్టీ కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు అనే ఒక ఏకైక లక్ష్యమే ఆయనలో కనిపిస్తా ఉంది. అప్పుడు 2014లో వాళ్ళకి మద్దతు ఇచ్చినా, లేకపోతే ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టులకి దగ్గరైనా, లేకపోతే ఆ తర్వాత కాలంలో మళ్ళీ బీజేపీకి ఇప్పుడు సనాతనవాదిగా ఆయన మరో రూపం ఎత్తినా, అతని ఏకైక లక్ష్యం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదనే ఏకైక లక్ష్యం కనిపిస్తుంది తప్పితే తన పార్టీ ఒక బలపడేలాగా, తన పార్టీని విస్తృతం చేసేలాగా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అనే రెండు భూతాలు ఆయన ఐడియాలజికల్ ఏ లక్ష్యంతో అయితే ఆయన ఐడియాలజికల్ లక్ష్యంతో ఇప్పుడు పార్టీ ప్రారంభించాడో ఆ లక్ష్యాన్ని నేరో చేసినాయి అనుకోవాలా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అంటే ఆయన మొత్తం రాజకీయాల్ని ఆయన ఆలోచించినప్పుడు ఇక్కడ మనకి ఆర్థికంగా అనే దగ్గర పెద్ద లోటు ఉంది. అక్కడ ఆయనకి ఉన్న దీనిలో ఆర్థికంగా పెద్ద లోటు ఉంది. ఇక్కడ ఒక రెండు పెద్ద సింహాలు లాంటి రాజకీయ పార్టీలు దాని వెనకాల కులాలు ఉన్నాయి. ఆ కులాలని ఎదిరించి ఈ ఆర్థికంగా లోటు బడ్జెట్ లో ఉన్న వ్యక్తులు ఆ విధంగా రావడం అనేది కళ అనేది ఆయన తెలుసుకున్నారు. కాబట్టి ఏదో ఒక పార్టీతో ముందుకెళ్ళిన తర్వాత బలపడాలనే ఒక నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా మనం విశ్లేషించవచ్చు. ఎందుకంటే మీరు చూడండి, గతంలో ఆయన ఏమీ లేకుండా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయి చూడండి, చాలా తక్కువ ఓట్లు సాధించగలిగాడు. ఈ సీట్ల పరంగా ఒకటే సాధించగలిగాడు. ఆయన 2 చోట్ల గెలవలేదు. సో అక్కడ ఆయనకి ఏం గుణపాఠాలు నేర్పినాయి 2019 ఎలక్షన్స్ లో కానీ 2024 ఎలక్షన్స్ చూసినప్పుడు మనం ఎక్కడ ఈ 2 పార్టీలతో ఎప్పుడో ఏదో ఒక పార్టీలతో మనం మనగలిగినప్పుడే ముందుకెళ్తాం అనేది ఆయన గ్రహించాడు. కాబట్టి ఆయన 28 స్థానాలను ముందు అనౌన్స్ చేసిన దానిలో నుంచే బీజేపీకి ఇవ్వాలని చెప్పిన ఆయన వెనక్కి తగ్గి అందుకు అంగీకరించి బీజేపీతో కూడా పొత్తు మాట్లాడి, బీజేపీతో పొత్తు మాట్లాడటానికి ఏంటి కారణం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే. జాతీయ స్థాయిలో ఆ పార్టీతో పొత్తుకెళ్తే
అనేక ప్రయోజనాలు వనగొడతాయి అనేది పవన్ కళ్యాణ్ గ్రహించారు కాబట్టి ఆ విధంగా మరి ఆయన ఏదైతే గెస్ చేశారో ఆ గెస్ కరెక్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఓడించగలిగారుగా. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి అధపాతాళానికి తొక్కుతానని చెప్పేసి బహిరంగంగా ప్రకటించి ఎవరైనా సక్సెస్ అయ్యారని అంటే అది పవన్ కళ్యాణ్ రూపంలోనే కనిపిస్తారు. రొటీన్ గా మిగతా నాయకులందరూ కూడా ఆ పార్టీని ఓడిస్తాం, ఆ పార్టీని చిత్తుగా ఓడిస్తాం అంటారు. జగన్ అక్కడ నీకు వైఎస్ఆర్ పార్టీని ఓడిస్తానన్నాడు ఆయన, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతానన్నాడు ఆయన. మీరు ఆయన మాటల్లో యొక్క సివియారిటీని గమనిస్తే మరి అది జరిగింది. అది పైన తదాస్తు దేవతలు ఉన్నారా, రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఆయన అన్నారో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆయన అనుకున్నది అయితే జరిగింది. రెండోది ఏంటి, ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ విధంగా ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ అనే కమ్మ సామాజిక వర్గం పార్టీ ఉన్నప్పటికీ కూడా దాని చాటును కూడా చాలా బలంగా ఎదగలిగాడు. ఆ పార్టీలో ఉన్న సామాజిక వర్గాలు కూడా, సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఎస్ పవన్ కళ్యాణ్ మనకు రావటం వల్లే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామనే స్థితికి తెచ్చారు వాళ్ళని. తెచ్చారు కాబట్టే గతంలో 4 ఉప ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఒక్క ఫోటో కూడా పెట్టలేని వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం. రెండోది, రాజకీయాల్లో అనూహ్యంగా చూడండి మీరు, తెలుగుదేశం పార్టీ తరపున మంత్రుల్లో తప్పిదాలను కూడా పక్క పార్టీ జనసేన కూటమి పార్టీ అయినప్పటికీ ఎత్తి చూపుతున్నప్పటికీ కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకున్నారు తప్పితే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే సాహసం చేయట్లేదు. మీరు గమనిస్తే గతంలో లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుని కానీ ఆ మంత్రిని కానీ బలమైన మంత్రిని కానీ అంటే అదో పెద్ద గొడవ జరిగిపోయేది, బహిష్కరణల దాకా వెళ్ళిపోయాయి. సో అవి ఎక్కడా ఇక్కడ కనిపించట్లేదు. ఆ విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ బలపడ్డట్టుగా కనిపిస్తున్నాడు మనకి. అదే విధంగా అదే సమయంలో బీజేపీ దగ్గర కూడా ఆయన పెద్ద పలుకుబడి సంపాదించగలిగాడు. నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ దగ్గర కానీ పెద్ద పలుకుబడి సంపాదించినట్టుగా మనకి అందుతున్న సమాచారం, కనిపిస్తున్న ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్న తీరు కూడా చెప్తా ఉన్నాం. అంటే భవిష్యత్తులో కూటమిలో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన పలుకుబడి కలిగిన జూనియర్ పార్ట్నర్గా మిగిలిపోతాడా, లేదంటే ఈయన జనసేన ఇంకా ముందుకెళ్ళి నెక్స్ట్ పరిణామం ఎట్లా తన సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడి, ఎందుకంటే నిలబడితే మళ్ళీ తెలుగుదేశంతో ఇప్పుడు ఛాలెంజెస్ వస్తాయి. ఇప్పుడు ప్రతిసారి కూడా లోకేష్ నెక్స్ట్ ముఖ్యమంత్రి, చంద్రబాబు ఉప ప్రధాని అయితే అనే డిస్కషన్ కూడా మొన్న వచ్చింది ఈయన అని చెప్పేసి. అట్లా అప్పుడు ఈయన జూనియర్ పార్ట్నర్గా మిగిలిపోతాడా, లేదంటే జనసేనని ఇంకా నెక్స్ట్ ఆర్బిట్లోకి తీసుకెళ్ళగలుగుతాడంటారా? అంటే ఇటీవల కాలంలో మనం కొంత చూస్తే పవన్ కళ్యాణ్ ఇండివిజువాలిటీ చాలా వరకు చూపిస్తున్నాడండి. అంటే తెలుగుదేశం పార్టీని ఆయన కాదనలేడు, ఆ పార్టీ బలాన్ని కాదనలేడు. 135 స్థానాలు ఇండివిజువల్గా గెలుచుకున్న పరిస్థితి ఉంది కూటమి అయినా కూడా. సో 83 నుంచి చాలా బలంగా ఉంది. దానికి ఒక సామాజిక వర్గం ఉంది, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని పేపర్లు ఉన్నాయి, దానికి సంబంధించి ఆర్థికంగా పరిపుష్టి కలిగిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీటన్నిటిని ఆయన తెలుసుకున్నారు. ఆయన ఇది బలమైన పార్టీ, దీన్ని మనం కదిలించలేమనేది. అయితే బీజేపీ ఇతన్ని ముందు పెట్టి బీజేపీ బలపడటానికి కానీ జనసేన బలపడటానికి కానీ ఏమి రాజకీయ ఎత్తుగడలు వేస్తుంది. ఇప్పుడు మనం బీహార్ చూసాం, మహారాష్ట్ర చూసాం, అసలు ఏమీ లేని త్రిపురలో చూసాం. త్రిపుర రాష్ట్రంలో బీజేపీ అనేది లేకుండా కూడా ఏ విధంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో కూడా చూసాం మనం. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనేది బీజేపీ చాలా రాష్ట్రాల్లో రుజువు చేస్తా ముందుకెళ్తుంది. అంటే బీజేపీ చేతిలో మరో ఏకనాథ్ షిండేగా మారుతాడా, లేకపోతే ఈయన ఇండివిజువల్ గా ఇప్పుడు జనసేన ఏదైతే మొదట్లో తన ఐడియాలజీ, లేదంటే ఇప్పుడు చంద్రబాబు ప్రాగ్మటిజం, మీరు చెప్పే పారిశ్రామికవేత్తలు, డబ్బున్నాళ్ళు, వీళ్ళందరితోటి ఒక తన పార్టీని తను పెంచుకుంటాడా, తన పార్టీ బలాన్ని? సార్ ఇప్పుడు బీజేపీ ఆయనకి ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంది. తమిళనాడులో బీజేపీకి సంబంధించిన సభలు, లేదంటే ఆధ్యాత్మికంగా ఆర్ఎస్ఎస్ నిర్వహించే సభల్లో పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తూ ఉంది. అటు కర్ణాటకలో కూడా లభిస్తూ ఉంది. అటు మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగితే తీసుకెళ్తా ఉన్నారు. బీజేపీకి ఏమవసరం? బీజేపీ గనక పవన్ కళ్యాణ్ని ప్రోత్సహించకపోతే ఆయన జనసేనలో మిగిలిపోతాడు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎన్నికలు వస్తుంటే అక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మా పార్టీ తరఫున సరే చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆయన్ని పిలిపించుకునేంత స్థాయి పలుకుబడి సంపాదించారు కదా. అంటే పవన్ కళ్యాణ్కి ఏదో రూపంలో బీజేపీ ప్రాధాన్యత ఇస్తుంది. అది మనం బహిరంగంగా అంగీకరించాల్సిన సత్యం. అయితే ఇక్కడ మన పార్టీ మన రాష్ట్రంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులు ఉన్నాయి.
అవినీతి కేసులు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా కొన్ని కేసులు ఉన్నాయి, అన్ని లేకపోతే. అదే సో ఇలా నేపథ్యంలో బీజేపీ రానున్న ఎన్నికల్లో ఎలాంటి రాజకీయాలు నిలుపుతుంది? ఎందుకంటే బీజేపీ చాలా గోడ మీద, అది మనం పిల్లి అనే పదం ఇంకా మంచి పదం వాడాలి. ఎందుకంటే వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉంటే మేనిఫెస్టోని చేతితో కాదు, ఒక ఏలితో కూడా టచ్ అయిన సందర్భం మనం చూసాం ఇక్కడ. అదే అంటే కూటమిలో ఉంటున్నా కూడా దూరం పాటిస్తూ ఉంటది, కూటమిలో ఉంటున్నా కూడా వైఎస్ఆర్సీపీ మద్దతు అక్కడ తీసుకుంటా ఉంటది, అవసరం లేకపోయినా కూడా లోక్సభలో, పరోక్షంగా. అవసరం లేకపోయినా కూడా రాజ్యసభలో. అదే ఆ, సో ఈ రాజకీయ ఎత్తుగడలు ఎలా చూస్తున్నాం మనం? ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీనైనా విమర్శించే సాహసం చేస్తారేమో కానీ నరేంద్ర మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ ఒక్క మాట బీజేపీని కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చినా మనం చూసామా? అదే సో అంటే బీజేపీ ఏ విధమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తుంది, ఏ విధమైన ముందు చూపుతో వ్యవహరిస్తుంది? రేపు ఈ జనసేన బీజేపీని పక్కన పడేసి రేపొద్దున చంద్రబాబు నాయుడుతో కూడా బేరం ఆడొచ్చు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు, మీరు కాదంటే పొత్తుకి మీరేమంటారని వాళ్ళు సీట్లు పెంచుకునే ఒక రాజకీయ వ్యూహం కూడా పన్నొచ్చు. అదే దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అతీతం ఏం కాదు. ఎందుకంటే ఆయన 2018లో ఎడంగా జరిగిన తర్వాత ఏమి నష్టపోయాడో, ఆయన రాజకీయంగా ఎలా నష్టపోయాడో, జైలుకి వెళ్లాల్సి ఎలా వచ్చిందో అవన్నీ కూడా ఆయనకి గుర్తెరిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇండియా అంటేనే మోడీ, మోడీ అంటేనే ఇండియా అనే చంద్రబాబు నాయుడు గారి నిదానాన్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు చివరికి జనసేన పార్టీ అనేది ఇప్పుడు తెలుగుదేశం జూనియర్ పార్ట్నర్గా మిగిలిపోతుందా, లేదంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు బీజేపీ తోటి ఏదో ఒక ఒప్పందం చేసుకుని ఇప్పుడు తెలుగుదేశం ఎట్లా కాపు ప్లస్ బీసీ పార్టీ కింద మౌల్డ్ అయిందో అట్లా అదే కమ్మ ప్లస్ బీసీ పార్టీ కింద ఎట్లా మౌల్డ్ అయిందో అట్లా కాపు ప్లస్ సమ్ సెక్షన్స్ని కూడగట్టుకుని ఒక ఇండిపెండెంట్గా ఇప్పుడు తెలుగుదేశం లాగా తెలుగుదేశాన్ని రిప్లేస్ చేసే స్థాయికి ఎదగలుగుతుందంటారా? అసలు ఏం జరగబోతుంది భవిష్యత్తులో? అంటే మన విశ్లేషణ అంటే కరెక్ట్గా ఇదే జరుగుతుందని మనం అంచనా వేయలేము. మీ విశ్లేషణ ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఏంటంటే బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు, ఆ తర్వాత మనకు ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించి రెడ్డి, కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక, ఇవి ప్రధానమైన కులాలు. అధికారానికి ఏ పార్టీ వచ్చినా వీటి మీద ఆధారపడిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని కొంత డిస్టర్బ్ చేసి తీసుకెళ్ళగలిగారు అనేది అప్పుడు అనుకున్నారు, 150 సాధించి. ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీలందరూ కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నారనేది మరొకటి. సో మైనార్టీలు ఎటువంటి మద్దతు ఇవ్వలేదు. మొన్న బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా మైనార్టీలు మరి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున గెలిచిన దాఖలాలు కూడా లేవు. సో కొంతవరకే ఈ కుల ఈక్వేషన్స్ పనిచేస్తాయి అనడానికి మొన్న జరిగిన ఎలక్షన్స్ చూసుకోవచ్చు. ఎందుకంటే 39% వాళ్ళు 2,73,00,00,000 రూపాయలు ఇంటింటికి పంచినా కూడా ప్రభుత్వం తరఫున వివిధ పథకాల రూపంలో. సో ఆయా సెక్షన్లు ఏమైనాయి, మరి పథకాలు ఏమైనాయి అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. సో ప్రభుత్వం మీద వ్యతిరేకత, అరాచకాలు, దౌర్జన్యాలు కొనసాగిన దాని మీద పవన్ కళ్యాణ్ వాటిని ఎలుగెత్తి చూపడం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానమైంది, పవన్ కళ్యాణ్ ఏదైతే ఆశించాడో ఆయన సాధించగలిగాడు. ఎలా? ఈ రెండు పార్టీలు పెద్ద మేరు సింహాల్లాగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తా ఉన్న విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ఆయన 3 పెళ్ళాలని, 4 పెళ్ళాలని, ఆ తర్వాత కాపు కులంలో చేగొండ ఎర్రరామజోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు, ఇంకా అనేక మందిని ఆయన పార్టీలో చేర్చుకోవటం, లేదంటే ఆయన్ని విమర్శించటం, లేదంటే ఆయన నిర్బంధించటం, ఆయన ఎక్కడ తిరగనిగిపోవటం, రకరకాలుగా పవన్ కళ్యాణ్ మాత్రమే, అంటే బలం లేదని చెప్పే పవన్ కళ్యాణ్కే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారు. అంటే ఆయన బలాన్ని ఊహించారు. అక్కడ పవన్ కళ్యాణ్కి బలం ఉందనేది చెప్పకనే చెప్పారు. ఆయన ఏదో ఆయన ప్యాకేజ్ ఇస్తారు, ఆయనకి పెద్ద ఓట్లు లేవు, ఆయన సినిమా స్టారు, సినిమాలు తీసుకుంటానికి పనికి వస్తాడని పేర్ని నాని లాంటి వాళ్ళు ప్రజాబలం లేదు కదా వాళ్ళకి ఎక్కువ, వాళ్ళ ఒక నియోజకవర్గానికి పరిమితం. వైఎస్ఆర్సీపీలో కాపు నాయకులు అనేవాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలకు పరిమితం చెప్తే వేరే నియోజకవర్గాల్లో కాపులు ప్రభావితం చేసే స్థాయిలో వాళ్ళు ఎదగలేదు యాక్చువల్గా చూడాలంటే పవన్ కళ్యాణ్ స్థాయిలో. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందరి చేత తిట్టిస్తూ ఉంటారు జగన్ గారు. అసలు ఆ పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా తిట్టడం ద్వారానే పవన్ కళ్యాణ్ కాపుల్లో కావచ్చు, ఇతర కులాల్లో కావచ్చు చాలా బలంగా తయారయ్యారు.
ఆ విషయాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారో లేదో నాకైతే తెలియదు. అయితే ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రానియకుండా అధికారంలోకి చూడగలిగారు 2 సార్లు అనేది చెప్పాడు ఆయన. అక్కడ సక్సెస్ అయ్యాడు. రెండోది, ఇక మిగతా పక్షాలుగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ అనేది అటు చంద్రబాబు నాయుడు గాని, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు గాని ప్రత్యామ్నాయంగా ఇంకో నాయకుడికి కనిపిస్తున్నాడు మనకి. ఆయనకి కింది స్థాయిలో ఓట్లు, సీట్లు రాకపోవచ్చు. కానీ మనం రాజకీయంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఎవరంటే పవన్ కళ్యాణ్ అంటారు. అదే. ఇప్పుడు మనకి ఎక్కడా కూడా చూడండి, రాజకీయాల్లో కానీ బహిరంగ సభల్లో కానీ సీఎం అనే వ్యక్తిని ఎవరిని అంటున్నారు? మళ్ళీ ఇంకో వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే ప్రస్తావన వస్తుంది కదా. ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ కూటమిలో కనుక పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేస్తే మాకు ఓకే అంటాడు. అదే. అసలు బొత్స సత్యనారాయణ గారికి లేని ధైర్యం, ఆయనకి తిరిగితనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మా కాపుల్లో ఎవరైనా ముఖ్యమంత్రిని చేస్తారా అనే ధైర్యం ఎవరికి లేదు. అదే. పేర్ని నానికి లేదు, బొత్స సత్యనారాయణకి లేదు, తోట త్రిమూర్తులకి లేదు, అంబటి రాంబాబు గారికి లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడగాలని వీళ్ళకి భయం. అలాంటిది కాపు ముఖ్యమంత్రిగా మాత్రం తెలుగుదేశంలో ఇవ్వాలని ఒక వింతైన ప్రతిపాదన తెస్తారు. వీళ్ళు ఉన్న పార్టీలోనేమో వీళ్ళు కాపులు ముఖ్యమంత్రిగా అడగలేదు, వేరే పార్టీలో మాత్రం ముఖ్యమంత్రిగా కావాలని అడుగుతారు. అంటే అసలు ఈ డిమాండ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారానే పొడ చూపింది ఇదంతా కూడా. కాపులు ముఖ్యమంత్రి అలాంటి రావటం అనేది పవన్ కళ్యాణ్ పోరాటం ద్వారానే వచ్చిందంట నేను. అదే. అంటే ఆ స్థాయిలో ఎదిగాడనేది తర్వాత నిర్వివాదాంశం అది. కానీ ఒక ఫోకస్ అయితే కాపు కులస్తుల్లో ఉన్న ముఖ్యమంత్రి పదవి రావాలనేది పవన్ కళ్యాణ్ ద్వారా ఒక బలంగా వినిపించగలిగారనేది పాయింట్. ఈరోజు కాపులకు కూడా కొన్ని సీట్లు ఇవ్వాలి అనేది వస్తుంది అంటే, గతంలో వంగవీటి మోహన్ రంగా గారు వచ్చినప్పుడు వచ్చేలోపే ఆయన చనిపోయాడు, హత్యకు గురయ్యారు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కాపులను కూడా ఒక ప్రధానమైన కులంగా మనం భావించాలని అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు జాగ్రత్త పడాల్సిన స్థాయిలో నిలబెట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. అంటే జనసేన ఇందాక అన్నారు చెప్పండి. బీజేపీ జనసేన ఏం చేస్తుంది అనేది. ఖచ్చితంగా తాను సాధించలేడు కాబట్టి, తను అంత బలవంతుడు కాదు కాబట్టి బీజేపీ పంచిన ఉండి ఆ యొక్క లక్ష్యాన్ని ఏదైతే ఉండాలో అది చేరుకునే దిశగా ఆయన అడుగులేస్తా ఉన్నారు. అందుకనే ఈరోజు తక్కువ అసెంబ్లీ సీట్లు ఇచ్చినా ఒప్పుకున్నాడు, పొత్తు కావాలన్నా ఆయనే తగ్గి పెట్టుకున్నాడు. ఈరోజు జన సైనికులకి పదవుల పంపిణీలో అన్యాయం జరుగుతున్నా ఒప్పుకుంటున్నాడు. ఈవెన్ 21 మంది జనసేన ఎమ్మెల్యేలకి తగిన అధికారాలు కానీ, అక్కడ లోకల్గా ఉండే బదిలీల్లో కానీ సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, వాళ్ళని అవమానిస్తున్నారన్నా ఒప్పుకుంటున్నాడు. అయినా కూడా మనం 15 ఏళ్ళలో కలిసి ఉండాలనే ఒక రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్నాడు. ఆ వ్యూహం వెనకాల బీజేపీ ఉందనేది నా ఉద్దేశం. ఓకే. అంటే మొత్తంగా కూడా జనసేన ఎట్లయితే కాపులకి రాజ్యాధికారం సాధించే లక్ష్యానికి పనికొస్తుంది అంటారు. ఖచ్చితంగా అండి. బీజేపీ అది గమనించింది కాబట్టే పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తా ఉంది. వాళ్ళ పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళని, సోము వీర్రాజు గారు లాంటి వాళ్ళని కాపు నాయకులు ఎంకరేజ్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మా కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ముందు వాళ్ళు సరైన విధంగా వెళ్ళలేదు. ఆయన ఇంకో పార్టీ పెట్టాడు. సో దాన్ని ఎంకరేజ్ చేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం అనే దానికి చేరువ కావడానికి ఈయన ఒక తురుపులా వాడుకోవచ్చు. అది కనిపిస్తా ఉంది ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మస్తాన్ రెడ్డి. నమస్తే.